ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనము. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ప్రియులారా, మనము ఆయన మాట విని దాని ప్రకారము నడుచుకుంటే ఎలా దీవించబడతామో అనేది వాక్యము వివరిస్తుంది. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము నీ భూఫలమును దీవింపబడును. నీ శత్రువులు నిన్ను పడవేయుటకు, బలహీనపరచుటకు, నిన్ను బాధించుటకు వచ్చినప్పుడు దేవుడు వారిని నీ ఎదుట హతమగునట్లు చేస్తాడు. మరియు వారు ఒక త్రోవను వస్తే దేవుడు వారిని 7 మార్గముల గుండా పారద్రోలుతాడు. కాబట్టి ప్రియులారా, నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన దీవెనలు నీకు కలగజేయునట్లుగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని దేవునిలో స్థిరముగా ఉండాలి. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.